వర్షన్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటారా అని అడిగారు. మీరు తీసుకుంటామని చెప్పారు. ఓకే, ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఏమన్నారు ఒక్కసారి నిరంజన్ రెడ్డి గారిని ఆయన కొన్ని ఈ రిపోర్ట్ తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ తరపున నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒక్క నిమిషం విందామండి. ఒక్కసారి నిరంజన్ రెడ్డి గారు బయట వేయండి సౌండ్. ఘోష్ గారి నివేదిక బయట పెట్టకుండా అధికారుల బృందం ఇచ్చినటువంటి దాన్ని ప్రిసైజ్ చేసి ఇచ్చినటువంటి దాన్ని పెట్టి అందులో పారాగ్రాఫ్లలో కూడా అవసరమైనవి చదివి అవసరం లేనివి వదిలేసి ఎంత దాపరికం ఎందుకంటే నాకు అర్థం కాదు. నివేదికలో ఏముందో మీరు ప్రభుత్వ పరంగా వెల్లడి చేసే కంటే ముందే పత్రికలలో వస్తుందా, మీ అనుకూల పత్రికలలో వస్తుందా? ఇట్లా వస్తుంది. కమిషన్ రిపోర్ట్ యొక్క సార్థకత ఏంది? అసలు కమిషన్ రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా కంప్లీట్ గా మేము దీని మీద సిట్ వేస్తామని ఎట్లా మాట్లాడితే సర్కార్? ఇది అతినా లేకుంటే బాధ్యత రాహిత్యమా? ఎక్సెస్ అంటారా లేకుంటే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారా దీన్ని? నాగరాజు గారు చెప్పండి. నిరంజన్ రెడ్డి గారు ఏమంటారంటే కమిషన్ రిపోర్టు బహిర్గతం కాకుండానే ప్రెస్ లో ఎలా వచ్చిందని అడుగుతున్నారు. ప్రెస్ వాళ్ళు రాసింది ఎక్కడ కూడా లీకులు లేవండి. కమిషన్ వచ్చే వరకు ఏం రాసిండ్రు ప్రెస్ వాళ్ళు, టీవీ వాళ్ళు ఏం చెప్పారండి? ఇట్లా జరుగుతుంది. కమిషన్ ఏదైతే ఇస్తుందో మొత్తం వీళ్ళు చేసిన తప్పుడు తడకలతోనే ఈ యొక్క కాళేశ్వరం కూలిపోయింది. ఇట్ ఈస్ ఈటీఎం మిషన్ లాగా పనిచేసిందని చేస్తుంది. ఎక్కడ కూడా వాళ్ళు కమిషన్ విషయంలో ఎక్కడ కూడా పేపర్లో రాలేదు, ఎలాంటి లీకులు రాలేదు. వీళ్ళన్ని అపోహలు. ఎంతసేపు ఘోష్ గారు ఇచ్చే రిపోర్ట్ ను ముందుగానే వీళ్ళకున్న నిన్న పిసిసి అధ్యక్షులు కూడా మాట్లాడారు. ఇదంతా నాగరాజు గారు చెప్పండి. ఎంతసేపు అపవాదాలు వేసి వీళ్ళకున్న ఏంటంటే ఉద్యమకారులు కదా, మాటలు ఎక్కువ వస్తాయి, వాళ్ళకు ఎక్కువగా మాట్లాడతారు, ప్రజలను ఈజీగా ఉద్యమకారుల తర్వాత చెప్తాను నేను. ఎంతసేపు వీళ్ళు సైడ్ ట్రాక్ చేస్తున్నారు, ఎంతసేపు వార్తలలో అబద్ధాలు అసత్యాలు మాట్లాడారు. మధు గారు ఆ రిపోర్ట్ ని ఇందాక సీఎం గారు చెప్పింది విన్నాం మనం. పేరు మార్చి, ఊరు మార్చి, స్థలం మార్చి అని చెప్పుకొచ్చారు. సరే, అదంతా పక్కన పెడితే నిర్మాణం జరిగిన 3 సంవత్సరాల లోపే మీరు అన్నటువంటి 98,000 కోట్లు అనుకుందాం, 3 సంవత్సరాల లోపలే పగుళ్ళు రావడానికి కారణం ఏమై ఉంటుంది? నేనేమంటున్నా శ్రీరామ్ గారు, నా రిక్వెస్ట్ ఒక్కటే. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు తుమ్మిడి హట్టి అనే పదాన్ని వాడొద్దు, ఒక అంశము. రెండో అంశము, ఏదైతే ప్లేసెస్ చేంజ్ అయినాయి అంటారో వ్యాప్కోస్ ద్వారా లాడార్ సర్వే చేయించినారు కేసీఆర్ గారు. మూడో అంశము, అది కట్టిన కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ. ఇది మర్చిపోవద్దు. ముందుగా ఏది ఏమి జరిగినా కట్టిన కంపెనీని మీరు ఆలోచించండి. ఎల్ఎన్టీ కంపెనీ అదొక కేసీఆర్ గారి కోసమో లేదా బీజేపీ మోదీ గారి కోసమో ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారి కోసమో పనిచేసే కంపెనీ కాదు. నేను వాళ్ళని దగ్గరుండి చూసినా, కేసీఆర్ గారు ఏమి దబాయించినా వాళ్ళు ఎన్నడూ కూడా జనకలేదు, వనకలేదు. వాళ్ళ సిస్టంలో వాళ్ళే పనిచేసారు. కేసీఆర్ గారు చాలా ఫోర్స్ చేసేది వాళ్ళ మీద, తొందరగా పని కావాలి, తొందరగా. అట్లా కుదరదని చెప్పారు వాళ్ళు. అనేక సార్లు నేను మీటింగ్లలో ఉండేవాడిని. కేసీఆర్ గారు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఉన్నప్పుడు నేను మీటింగ్లలో ఉండేవాళ్ళు. కనుక ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది కనుక దాన్ని మనం విశ్వసించాలి. అది వాళ్ళ ప్రపంచంలో కూడా వర్కులు చేస్తా ఉన్నది, అనేక టన్నల్స్ చేస్తా ఉన్నది, సముద్రాలలో గమనించమని కోరుతున్నాను. ఏటీఎం లాగా కాళేశ్వరం బ్యారేజీలు పనిచేసిన అనేది 100% శుద్ధ అబద్ధం. ఒకవేళ కేసీఆర్ గారు తప్పన ఏంటంటే తొందరగా తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని, అలొకేషన్స్ కూడా మనం తొందరగా తీసుకోవాలని, అలొకేషన్స్ లేట్ అయితే మనకు ప్రమాదం ఉంటదని ఆ రాగుడిలో కొన్ని జరగవచ్చు. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారు తప్పు ఉండదు. మీరు మాట్లాడుతూ ఫ్లోలను ఏంటో గానీ కేసీఆర్ గారు అనేక మార్లు తొందర పెట్టినారు. నేను అక్కడే ఉన్నా, నేను ఐ విట్నెస్ ని, కానీ కాంట్రాక్టర్ వినలేదు అంటే ఒక్కటి ఎస్టాబ్లిష్ అయింది. ఏంటి? కేసీఆర్ గారు చాలా తొందర పెట్టినారు కాంట్రాక్టర్ మీద, ఎంత ఒత్తిడి పెట్టినా వాళ్ళు లొంగలేదు అనే సెంటెన్స్ చెప్పినారు. కాబట్టి థ్యాంక్స్. మదన్న ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి కాబట్టి వారు ఆ రకంగా మాట్లాడగలిగినారు. దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి. తెలంగాణ ప్రజలకు తొందరగా నీళ్ళు ఇవ్వాలి. ఒక్క నిమిషం, తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలి. సినన్న ఇవాళ మీరు కరీంనగర్ జిల్లాకు రండి. సినన్న కరీంనగర్ జిల్లాకు రండి. ఎడారిగా మార్చింది సినన్న. గంగొడ్డుకున్నా నేను, గంగలో ఒక సుక్క నీళ్ళు మన బీఆర్ఎస్ అర్థమైతలేదు. కూలిపోయిన పిల్లర్లు చూసినా,
అందులో దిగి ఎంత లోతున్నది, నా అంత ఎత్తు మునిగినాయా పిల్లర్లు, లేకపోతే సగానికి పోయినాయా, నడుము దాకా పోయినాయా, కేటీఆర్ గారు ఎయిర్ క్రాక్స్ అన్నారు, అందులో ఏరే పోతుందా, నా చెయ్యి పెడితే చెయ్యి పోయిందా, భుజం పోయిందా. ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏ బ్యారేజ్లకు ఏం ఎఫెక్ట్ కాలేదా అన్న? ఎక్కడ కూడా క్రాక్స్ రాలేదా? ఏం కూడా కొట్టుకపోలేదా? ఇప్పుడు 20 ఏళ్ళు మాట్లాడతారన్నా, ఒకటే ప్రపంచంలో మొదటి తప్పిదమైనట్టు, ఇదివరకు ఏం జరగనట్టు. మొన్న మీరే కదా టన్నల్ వరకు మొదలు పెట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, కేసీఆర్ వృధా చేసిండ్రు. ఏది ఆ టన్నల్, ఆ టన్నల్ 8 మంది కొట్టుకుపోయారు, దాని గురించి మీరు మాట్లాడాల్సిందన్న. 8 మంది చనిపోయారు, ఇప్పుడు దొరికినాయి అన్న డెడ్ బాడీస్. ట్యాక్సులు కట్టిరి, ఆ ట్యాక్సులు ఏమంటూ తీసుకుపోయి కాళేశ్వరంలో వస్తే అది మునిగిపాయ. ఇది కదా మా బాధ, తెలంగాణ ప్రజల తరపున బాధ అడుగుతున్నా. నేను రికవరీ ఎక్కడవుతుంది చెప్పండి, అన్ని మళ్ళా అంత ధనం ఈ రోజు ఏమైనా ఉపయోగంలో ఉందా? ఒక్కటి నేను ఏమంటున్నా, ఎప్పుడెందుకు ఇప్పుడు నాగరాజు గారు ఇంతకుముందు అన్నారు కదా, అప్పయింది రిటైర్మెంట్ వాళ్ళకి పైసలు ఇవ్వలేకపోతున్నా అంటారు. ఒక కాళేశ్వరం లేదన్నా, ఇంటిలో తెలంగాణ ప్రజల పైసలు పెన్షన్ కావచ్చు, అనేక రకాల పథకాలు. చిన్న కాలువలకు గానీ ఇవాళ పిఎఫ్ అన్న, జిపిఎఫ్ ఈ రోజు వరకు వీళ్ళు మాట్లాడుతారు కాంగ్రెస్ గానీ, ఈ రోజు కూడా ఎంప్లాయీస్ కి వాళ్ళు దాచుకున్న పైసలు పిఎఫ్ మీ టైంలో ఇవ్వలేదు, జీతాలు ఈ రోజుకి ఇవ్వలేదు, అన్ని కాళేశ్వరంలో పోసిరు. మీరు ఇచ్చిన కాంట్రాక్ట్ మంచోళ్ళు అయితే ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను నేను. ఒక్క నిమిషం ఆగండి. చివరికి డిబేట్ ముగించబోయే ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. నాగరాజు గారు, ఈ పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద మీరు ఏమి జరగాలని కోరుకుంటున్నారు? 100% లీగాలిటీ ఎక్స్పర్ట్స్ తోని అన్ని తీసుకున్నాకనే, అసెంబ్లీలో చర్చ జరిగినాకనే దానిపైన ఏం యాక్షన్ అనేది ముందు తెలుస్తుంది. 100% దానిపైన చర్యలు ఉంటాయి. చట్టపరమైన లీగాలిటీ ఎక్స్పర్ట్స్ తోని వచ్చే దానిపైన అసెంబ్లీలో ఏకపక్షంగా ఎవరిని మనం రాజకీయ కక్షపూరితంగా కాకుండా ఇలా జరిగిన ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ కూడా చూపెట్టి దానిపైన కేసు రిజిస్టర్ అవుతుంది. 100% తెలంగాణ ప్రజలకు ఒక మంచి పరిష్కారం వస్తుంది. రైట్. మధు గారు, ఈ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ అందజేసిన నేపథ్యంలో ఏమి జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? పిసి ఘోష్ రిపోర్ట్ ఏంటంటే, నిన్నటి వరకు వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ కులగణన మీద, రిజర్వేషన్ల మీద పోతా అనుకున్నారు. అది బెడిసి కొట్టింది వీళ్ళది. ఇప్పుడు ఈ పిసి ఘోష్ రిపోర్టుని ఇచ్చి కాళేశ్వరం మీద ఏదో అపవాదు బీఆర్ఎస్ ను దోషిగా చూయించి ఎన్నికలు పోవాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. అవి ఏవి కూడా సాగవు. అవన్నీ కూడా వీళ్ళ ప్రయత్నాలు వృధా అయిపోతాయి. తెలంగాణ ప్రజలకు అన్ని అర్థమైపోయినాయి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నిజంగా బాధపడుతున్నారు. మేము వీళ్ళ కాళేశ్వరం కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎత్తాలని డిబేట్ అక్కడికి ధర్నాకి వెళ్తే వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. అక్కడ చెప్పండి మధు గారు. వినొస్తుందా? వినొస్తుందండి, చెప్పండి. కనుక వీళ్ళు ఏదో ప్రయత్నం ఇదొకటి పెట్టి ఎలక్షన్లకు పోవాలని బీఆర్ఎస్ ను ముద్దాయిగా చూపించాలని అనుకుంటున్నారు. అది కూడా కడిగిన ముత్యం లాగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వస్తారు. నిరంజన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు చెప్పినరో, కొన్ని దాచిపెట్టి కొన్ని బయటకు చెప్పిరని అంటున్నారో, పూర్తి రిపోర్టు మా చేతులకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకటైతే నేను చెప్పగలుగుతా, ఎవరైనా తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరు. నాగరాజు గారు మొన్నటి వరకు ఐపీఎస్ ఆఫీసర్గా కూడా పనిచేసేవారు వారు. కనుక వారికి తెలుసు ఏం చేసినా తప్పు చేస్తే శిక్ష పడుతుంది. కనుక మీరు ఎవరెన్ని చెప్పినా నిజాలు బయటకు వస్తాయి. ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు బయటకు వస్తారని శ్రీనివాస్ గారు, మీరు ఏ విధంగా చూడబోతున్నారు ఈ రిపోర్ట్ ని? ఈ రిపోర్ట్ యొక్క పరిణామం ఏ విధంగా జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? సార్, ఇది టర్న్ కి ప్రొసీజర్ లో ఇయ్యలేదు, కాంట్రాక్ట్ లంసమ్ మెథడ్ లో ఇచ్చినారు. ఆ కీ కాస్త ఇప్పుడు ట్రెజరీ కీగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీకి. సో కాబట్టి దీంట్లో వీరిద్దరు డబ్ల్యూడబ్ల్యూ గేమే తప్ప టైం తాత్సారం అవుతుంది తప్ప, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ చరిత్ర కమిషన్లతో కాలయాపన చేసి కాటికి పంపుతుంది సమస్యను తప్ప నాకు ఇది అవుతుందనే నమ్మకం లేదు. అంటిల్ అన్లెస్ ఒక స్వయం ప్రతిపత్తి గల సిబిఐ లాంటి సంస్థ చేస్తే తప్ప దీంట్లో దోషులను శిక్షించలేరు, వీళ్ళ వల్ల కాదు. రైట్ అండి.
ఈ చివరగా నాగరాజు గారు చెప్పినట్టు ఇది అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చి నిజ నిజాలు తేల్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి నాగరాజు గారు చెప్పారు. అదేవిధంగా మధు గారు, కేసీఆర్ గారు కానీ దీంట్లో ఉన్నటువంటి మిగతా అందరూ కానీ కడిగిన ముత్యంలా బయటకు వస్తుందన్నారు. శ్రీనివాస్ గారు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని సిబిఐకి వెళ్తే తప్పితే దీని మీద చర్య జరగదని చెప్పారు. ఇది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు, మన డిబేట్ సారాంశం. ఈ డిబేట్కి వచ్చినటువంటి నాగరాజు గారు, మధు గారు, శ్రీనివాస్ గారు నమస్కారం. మీ అమూల్యమైన అభిప్రాయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. ఈరోజు ఈ డిబేట్ ఇంతటితో సమాప్తం. రేపు మరలా ఇంకో డిబేట్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.